కేంద్ర మంత్రి ఫీలింగే రావట్లే ఆయనకి. కేంద్ర మంత్రి అయినా అనేటువంటి ఫీలింగ్ కనబట్లే. గత ప్రభుత్వము ప్రాజెక్టుల పేరిట లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్మును పెట్టి ప్రాజెక్టులు కట్టి కాళేశ్వరంలో దాదాపు 1,00,000 కోట్లు పెట్టి దాంట్లో వేల కోట్లకు అవినీతికి పాల్పడింది. ప్రజాధనం వృధా అయింది కాబట్టే ఈ అవినీతి పైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక పద్ధతి ప్రకారము దర్యాప్తు జరపాలని నిర్ణయించింది. కారణం ప్రజల సొత్తు దుర్వినియోగమైంది. ప్రజల యొక్క డబ్బుని నీళ్లలో పోశారు కాబట్టి దీని మీద దర్యాప్తు జరపాలని నిర్ణయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1, 2025 కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలే. కారణం ఏంటో బండి సంజయ్ గారు చెప్పాలి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తు జరపాలని అడిగింది మీరు కాదా? బీజేపీ నాయకుడు అడగలేదా? ఇదే బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, సిబిఐ దర్యాప్తుకు రాయండి, సిబిఐ దర్యాప్తు జరపండి అని పదే పదే అడిగినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పొడుగుతూ పోతా ఉంది. ఇది టీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం లాగా మారిందని ఆనాడు జాతీయ బీజేపీ అధ్యక్షులు నడ్డా కానీ ఇతర నాయకులు కానీ రాజ్నాథ్ సింగ్ కానీ మాట్లాడలేదా? దానికి తోడు కేంద్ర కేబినెట్ మంత్రులు కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో దీన్ని తేల్చి దర్యాప్తు ప్రారంభిస్తామనే మాట చెప్పింది వాస్తవం కాదా? ఇవాళ మేము సిబిఐ దర్యాప్తు అడిగి 8 నెలలు అయిపోయింది. ఎందుకు ముందుకు పోవట్లే ఈ తతంగం? కేసీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చేయడానికి ఎందుకు సాహసించడం లేదో బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. వీళ్ళ బండి సంజయ్ గారు తుపాకీని మా ప్రభుత్వం పైన పెట్టి కాల్చాలనుకుంటా ఉన్నాడు. బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది తుపాకీ ఆయన చేతుల్లో ఉంది. ట్రిగ్గర్ నొక్కాల్సింది ఆలస్యం. ఆయన చేతులు ఆయన భుజం మీద ఉన్న తుపాకీని ఆయన కాల్చకుండా మా మీద పెట్టేదో తతంగం చేసి దీన్ని తిరకాసు పెట్టి కాల్చాలని ప్రయత్నం అవుతుందో ఇది మీకు బీఆర్ఎస్ పార్టీకి లోపాయికారిగా ఉన్న ఒప్పందం బయటపల్లి చేస్తుంది. నీకు లెక్కలతో సహా చెప్తాను నేను. కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం ఆదినటువంటి అథారిటీ ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. వీళ్ళ బండి సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోవట్లే అడుగుతుంది. దానికి జవాబు చెప్తా ఉన్నాను. దీంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాల ఏజెన్సీలు యొక్క ప్రమేయం ఉంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో. అంతర్రాష్ట్ర విభేదాలు ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపడితే మొదటగా మీరు సహకారం చేయరు, కేంద్ర ప్రభుత్వం సహకారం చేయదు, పక్కనట్టు మహారాష్ట్ర ప్రభుత్వం సహకారం చేయదు, కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సహకారం చేయవి. దాని కారణంగానే ఇది అసెంబ్లీలో చర్చ పెట్టి దీన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు జరిగిన అవినీతి అవకతవకల పైన కూడా మదన్ బి లోకూర్ గారు 114 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. దీంట్లో కూడా ఇతర రాష్ట్ర యొక్క సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కాబట్టి
ఇది కూడా సిబిఐ దర్యాప్తు జరపాలని నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. నేను చెప్పదలుచుకుంది బండి సంజయ్ గారికి మీ ద్వారా, మీరు లోపాయికార్ ఒప్పందంలో ఉండి సిబిఐ దర్యాప్తు జరగకుండా తెలివిగా అడ్డుపడుతూ ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి, ప్రజలు ఇవాళ అడుగుతా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం 8 నెలలైంది సిబిఐ దర్యాప్తు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి మీరు ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయట్లేదని అడుగుతున్నారు కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద దాన్ని నెట్టేసి దులుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే ముందుకు పోదు, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మీకున్న లోపాయికార్ ఒప్పందం, పోయిన పార్లమెంట్స్ ఎన్నికల్లో మీరు 0 సీట్లు తెచ్చుకొని ఇక్కడ 1-2 కన్నా ఎక్కువ గెలవలేనిటువంటి స్థితిలో బీజేపీ 8 సీట్లు మీ సహకారంతో గెలవలేదా? సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లలో టీఆర్ఎస్ బలంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి ఈ 3 నియోజకవర్గాల్లో మీరు సిరిసిల్ల ఉదాహరణ తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పడ్డ ఓట్లు 18,301 మాత్రమే. అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 72,500 ఓట్లు ఎట్లా పడతాయి? మీరు జార విడుచుకుంటేనే కదా. సిద్దిపేట అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి పడ్డ ఓట్లు కూడా 23,200 మాత్రమే. అదే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి 62,823 ఓట్లు పడ్డాయి. హరీష్ రావు గారు మద్దతు లేకుంటేనే బీజేపీకి ఇన్ని ఓట్లు పడ్డాయా? అంటే మీరు లోపాయికారిగా క్విట్ ప్రో క్రో మాదిరిగా 8 సీట్లు మీరు బీజేపీకి అందించినారు కాబట్టి దాని రిటర్న్ గిఫ్ట్ లాగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు 8 నెలలుగా సిబిఐ దర్యాప్తును తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైనటువంటి సందర్భం. బీజేపీకి 8 సీట్లు గెలిచిపెట్టినారు కాబట్టి కృతజ్ఞతా భావంతో ధన్యవాదాలు తెలపాలి కాబట్టి మీరు 8 నెలలుగా సిబిఐ దర్యాప్తును అడ్డుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు రేపో మాపో మీరు కలిసిపోతారని, కలిసే అవకాశాలు ఉన్నాయని. దాని మూలంగానే మీరు సిబిఐ దర్యాప్తును అడ్డుకుంటా ఉన్నారు. ఆనాడు ఇచ్చిన మాటలు, మీరు విసిరిన సవాళ్లు మర్చిపోతూ ఉన్నారు. కేంద్ర బీజేపీ నాయకులు కానీ, రాష్ట్రంలో ఆనాడు అధ్యక్షుడు బండి సంజయ్ గారు కానీ, ఆ తర్వాత సీట్ లాక్కొని ఆ సీట్లోకి వచ్చిన కిషన్ రెడ్డి కానీ ప్రతిసారి అన్న మాట ఏంది? కేసీఆర్ అవినీతిపరుడు, ఆయన జైల్లో పెట్టాలి, సిబిఐ దర్యాప్తు జరగాలని. తీరా మేము అధికారంలోకి వచ్చి మీకు అప్పచెప్తే, సిబిఐ దర్యాప్తు చేయమని అప్పచెప్తే మీరు 8 నెలలుగా ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారో ఇవాళ కేంద్ర మంత్రులు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సిబిఐ మీ ఆధీనంలో ఉంది, తుపాకీ మీ చేతిలో ఉంది. మీరు కాల్చక మా భుజాన పెట్టేదో తాత్సారం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారో కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు జవాబు చెప్పాలి. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వచ్చారే? రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వానికి రాశాము, లిఖితపూర్వకంగా కోరినాము. మీరు చేయకుండా మీరు లోపాయికార్ ఒప్పందంలో ఉండి మమ్మల్ని బద్నాం చేసే ప్రక్రియ మానుకోవాలి. నేను మళ్ళీ అడుగుతా ఉన్నాను, ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చే లోపు సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తారా లేదా? బండి సంజయ్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ ప్రోద్బలం, మీ సహకారం వల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ఏ కుప్పకూలింది. పార్లమెంట్లో 0 సీట్లు. మీకు లోపాయికార్ ఒప్పందంలో మీకు సపోర్టు. మీరెక్కడ మేమిక్కడ సంతోషంగా ఉందని మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు దీన్ని
గ్రహిస్తూ ఉన్నారు. మీ ఒప్పందాలన్నీ కూడా వారు చూస్తూ ఉన్నారు. ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీకు మాకు ధాన్య కొనుగోలులో పోలికే లేదు. అప్పటికి ఇప్పటికి దిగుబడి చాలా విషయాల్లో పెరిగింది. ఇవాళ దాదాపు 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి ఇప్పటి వరకే. 1.84 లక్షల రైతుల నుండి దాదాపు 14.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది ఇప్పటి వరకు. 2,002 కోట్ల రూపాయలు ఖజానాలో జమ చేయడం జరిగింది. వీళ్ళు కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. వరేస్తే ఊరే అని ఆనాడు బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మీరు వరి వేస్తే మేము కొనే పరిస్థితే లేదని బీజేపీ నాయకులు అన్నారు. వీళ్ళు కట్టగొడం కళ్ళాల పొడి తిరుగుతూ ఉన్నారు. ఈ డ్రామాలు ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు. ప్రజలు అప్పుడే మర్చిపోలే. మీరు ఆ రోజు ఏం మాట్లాడినారు? కేసీఆర్ రైతుల గురించి వరేస్తే ఏం మాట్లాడినాడు? ఆనాడు బీజేపీ ఏం మాట్లాడినది? రైతుల విషయంలో ఏం మాట్లాడినారు? ప్రజలన్నీ మర్చిపోలే. ఇలా మీరు చెట్టపాటలు వేసుకుని కళ్ళాలు తిరుగుతూ ఉన్నారు. దేశంలోనే చరిత్రాత్మకంగా